ఇద్దరు సమాన ప్రత్యర్థుల మధ్య యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టం. కానీ ఒక బలమైన అభ్యర్థిని దెబ్బ కొట్టాలంటే ఇద్దరు ముగ్గురు కలిసి పోరాటం చేయాలి. స్ట్రెయిట్ ఫైట్ కాస్త మల్టీ టాస్క్ ఫైట్ అవుతుంది. ఏపీలో ఇప్పుడు అధికార వైసీపీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా యుద్ధం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. పొత్తు లెక్కలు తేల్చుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు, వచ్చారు. కానీ ఇంకా సీట్ల లెక్కల్లో క్లారిటీ రావటం లేదు. ఓవైపు అధికార పార్టీ ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడన్నట్టుగా దూసుకుపోతోంటే ప్రతిపక్ష టీడీపీలో గందరగోళం నెలకొంది. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కుదిరిందని కూడా వార్తలొచ్చాయి. కానీ ఎవ్వరూ కూడా ఇప్పటివరకు వాటిని ధృవీకరించనే లేదు. త్వరలోనే ఎన్డీఏలోకి కొత్త పార్టీలొస్తాయని హోంమంత్రి అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. అయితే నేటికి స్పష్టత రాలేదు. పొత్తు లెక్కలపై ఇవాళో రేపో క్లారిటీ వస్తుందని చెప్తున్నప్పటికీ ఇవి ఇంకా సస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తున్నాయి. రాజ్యసభ ఎన్నికలు ఫిబ్రవరి 27న జరగనుండగా అనేక రాష్ట్రాల్లో ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా కనిపిస్తోంది. దీంతో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ ఏ క్షణాన్నైనా వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి 20 మంగళవారం తర్వాత నగారా మోగొచ్చు. లేదంటే ఫిబ్రవరి 28న షెడ్యూల్ విడుదల చేసేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీలో ఇప్పుడో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. అధికార పార్టీ గెలుపుపై ధీమాగా ఉంటే ప్రతిపక్ష టీడీపీ, జనసేన ఈసారి అధికారం మాదేనంటోంది. వైసీపీ అధికారంలోకి రావటం ఖాయమని, అందుకు తగిన సీట్లు వస్తాయని విశ్వాసంతో ఉంటే టీడీపీ ఈసారి బంపర్ విక్టరీ ఖాయమంటోంది. గత వారం రోజుల క్రితం వచ్చిన 2 జాతీయ సర్వేల్లో టీడీపీ గెలుస్తుందని ఒక సర్వే, వైసీపీ గెలుస్తుందని మరో సర్వే లెక్కలు వేయటంతో ఇక స్థానికంగా చోటామోటా సర్వేలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటై ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ మాత్రం మిస్ అవుతోంది. ఈ నేపథ్యంలో గెలుపోటములపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రభావం చూపుతోందన్న మీమాంస నెలకొంది. గతంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ జీరోగా మిగలగా వైఎస్ఆర్ తనయ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల రంగంలోకి దిగటం, అదే సమయంలో జగన్ కుటుంబం 2గా చీలటం, ఎవరు ఎటువైపు నుంచి పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ మిస్ అవ్వటంతో ఏపీలో రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎవరు ఎవరిని ఓడిస్తారు, ఎవరు ఎవరిని గెలిపిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. రెండోసారి విజయం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తప్పనిసరి కాగా గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈసారి గెలవకుంటే టీడీపీకి ఇబ్బందికర పరిస్థితి. జాతీయ స్థాయిలో బీజేపీ అంతకంతకు బలపడుతున్న తరుణంలో ప్రాంతీయ పార్టీలకు ముందు ముందు ముసళ్ల పండుగేనన్న భావన ఉంది. ఏపీలో గెలిచేది జగనా, చంద్రబాబా, గెలిపించేది షర్మిల, పవనా అన్న ప్రశ్నకు సమాధానాలు స్పష్టంగా తెలియటం లేదు. షర్మిలకు అంత సీనుందా? ఏపీ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తివంతమైన నాయకురాలిగా ఆవిర్భవిస్తారా? ఏపీలో ఉన్న తాజా పరిస్థితులతో షర్మిల ఎవరి కొంపలు కొల్లేరు చేస్తారన్న భావన వ్యక్తమవుతోంది. ఏపీలో రాజకీయం ఇప్పటివరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అన్నట్లుగా సాగుతోంది. ఇప్పటివరకు పొత్తుల లెక్కలు తేలక అయోమయంగా ఉన్న రాజకీయానికి ఇప్పుడు 2 కొత్త ట్విస్టులొస్తున్నాయి. రమ్మని పిలిచి బీజేపీ పెద్దలు పొత్తు పెట్టుకున్నారని టీడీపీ అధినేత పార్టీ నేతలకు చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే పొత్తు పెట్టుకోవాలని కొందరు మాబాగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి బీజేపీకి టీడీపీతో పొత్తు అవసరమా? బీజేపీతో టీడీపీకి పొత్తు అవసరమా అన్నది ఏపీలో చిన్న పిల్లనడిగినా చెప్తారు. అయితే ఈ లెక్కలు అన్నీ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ గాని, బీజేపీ గాని ప్రయత్నిస్తాయనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏపీలో జరుగుతున్న రాజకీయం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కేందుకు మార్గం సుగమమవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన, బీజేపీతో కలిసి ఎన్నికల బరిలో దిగాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటివరకు తమకు మద్దతిచ్చిన కమ్యూనిస్టులను పక్కకు పడేస్తారా అన్నది తేలాల్సి ఉంది. భవిష్యత్తులో చంద్రబాబు ఏం చేస్తాడన్నది కాలమే నిర్ణయించాలి. చంద్రబాబు నిర్ణయం కంటే భవిష్యత్తులో ఏపీలో ఏం జరగబోతుంది అన్నది నిర్ణయించేది ఏపీ ఓటర్లు. ఓటర్లు ఇప్పటికే డిసైడ్ అయిపోయారని ఒక వర్గం, తమకు అనుకూలంగా డిసైడ్ అయ్యారని మరో వర్గం ప్రచారాల నడుమ ఏపీలో వచ్చే రోజుల్లో కొత్త రాజకీయానికి మాత్రం నాంది పలికే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో
వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డనంటూ జనంలోకి వస్తున్న వైఎస్ షర్మిలకు ఇలాంటి ఆదరణ లభిస్తుందన్నది పెద్ద ప్రశ్నగా మిగులుతోంది. వైఎస్ షర్మిల మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాలు చేసి కాంగ్రెస్ పార్టీ ఆదేశాలతో ఏపీ రాజకీయాల్లో కాలు పెట్టేశారు. వాస్తవానికి షర్మిల తెలంగాణ రాజకీయాల్లో వేసిన ముద్ర అంతంత మాత్రమే. ఆమె రాజకీయం, పాదయాత్ర ఎలాంటి ప్రయోజనం కానీ ఉపయోగం కానీ లేకుండానే అక్కడ రాజకీయం ముగిసింది. జీవితమంతా తెలంగాణతోనే అని చెప్పిన నాయకురాలు ఇప్పుడు తన జీవితమంతా ఏపీతోనే అంటోంది. ఈ జీవితాలేంటో, ఈ కథలేంటో చూసేవాళ్లకి వినేవాళ్లకి అర్థంగాక తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లో సంచలనంగా నిలిచేందుకు అవకాశం ఏమైనా ఉందా అంటే అందుకు కాలం తప్ప బదులు మరెవ్వరూ ఇవ్వలేరు. రౌతును బట్టి గుర్రం అని చెప్తారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో నీలమట్టమైంది. రాష్ట్రానికి చేసిన ద్రోహం ఇన్నాళ్లు చేసిన ద్రోహంతో పోల్చుకుంటే చరిత్రలో ఎవ్వరూ చేయని ద్రోహాన్ని కాంగ్రెస్ పార్టీ తలపెట్టిందని అక్కడి ప్రజలు భావించారు. విభజనను కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ చేసిందని జనం భావించారు. కాంగ్రెస్ పార్టీ ఏపీకి ఎంత నష్టం చేకూర్చిందో వేరే చెప్పనక్కర్లేదు. ఈ రోజు రాజధాని గురించి జరుగుతున్న చర్చంతా రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీ చేసి ఉండాల్సిందే. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మూడు ముక్కలాట ఆడేలాగా పరిస్థితులు క్రియేట్ చేయటానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు. రాహుల్ గాంధీ ప్రత్యేక స్టేటస్ గురించి ఈరోజు సంతకం పెడతానంటున్నారు. అసలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేదెప్పుడు, ప్రత్యేక హోదా మీద సంతకం పెట్టేదెప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదెప్పుడు? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడప్పుడే బతికి బట్టకట్టడం జరిగే పనిలా కనిపించటం లేదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రతికూల పవనాలు ఏపీలో ఆ పార్టీ ముందుకు సాగటం కష్టసాధ్యమని చెప్పాలి. వైఎస్ షర్మిల చేస్తున్న రాజకీయాలు ఏపీలో నవ్వుతారుగాక నాకేంటన్న చందంగా సాగుతున్నాయి. ఆమె మాట్లాడే తీరు, ఆమె వ్యవహరిస్తున్న తీరు మరి ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీకి ఏపీలో 2.8% ఓట్లొచ్చాయి. అదే 2019లో కాంగ్రెస్ పార్టీకి 1.2% మాత్రమే ఓట్లొచ్చాయి. ఈ నేపథ్యంలో షర్మిల రాక కాంగ్రెస్ పార్టీకి సీట్లను లేదంటే ఓట్లను పెంచుతుందా అన్నది చూడాలి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనూ అనూహ్య ఫలితాలు సాధించింది. రేవంత్ రెడ్డి ఒక్క మగాడిలా దూసుకొచ్చి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చారు. ఆయన నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వచ్చింది. మరోవైపు ఏపీలోనూ ఏ విధంగానైనా స్కోప్ ఉంటుందేమో, పార్టీని ఎదిగేలా చేయాలన్న భావనలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది. తెలంగాణలో ఉన్న షర్మిలను రేవంత్ రెడ్డికి అడ్డు తొలగించి ఏపీకి పంపించింది హైకమాండ్. అయితే షర్మిల రాక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపించగా ఏపీలో ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఎంతవరకు అడ్వాంటేజ్ కలుగుతుంది అన్నది కాలమే నిర్ణయించాలి. మరి ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి అభిమానించే వ్యక్తులు, ఓటర్లు అందరూ కూడా షర్మిలను సపోర్ట్ చేస్తారా, జగన్ కి సపోర్ట్ చేస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏపీలో జీవచ్ఛవంలా మిగిలింది. షర్మిల నీరు పోస్తారా, నారు పోస్తారా అన్నది చూడాలి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరుకుతారా? అయితే వారు కాంగ్రెస్ పార్టీకి బలమవుతారా, కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలాన్ని వాడుకుంటారా అన్నది చూడాలి. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో వచ్చిన విజయం ఊపుతో ఏపీలో ఏదైనా అడ్వాంటేజ్ పొజిషన్ వస్తుందా అన్నది కూడా అనుమానమే. ఎందుకంటే తెలంగాణలో ఉన్న సినారియో వేరు, ఏపీలో ఉన్న పరిస్థితులు వేరు. తెలంగాణలో బీజేపీకి సానుకూలత లభించినప్పటికీ ఆ పార్టీ దాన్ని క్యాష్ చేసుకోలేక చతికిలబడింది. కానీ ఏపీలో ఇప్పటికీ కాంగ్రెస్, బీజేపీలు తోక పార్టీలుగానే ఉన్నాయి. ఏపీలో బలమైన టీడీపీ, దానికి మిత్రపక్షంగా జనసేన, వైసీపీ మాత్రమే ప్రధాన ప్రత్యర్థి పార్టీలుగా నిలుస్తున్నాయి. ఏపీలో కాంగ్రెస్ పార్టీ నుంచి గాని, లెఫ్ట్ పార్టీల నుంచి గాని, బీజేపీ పార్టీ నుంచి గాని ఎవరైనా ఎన్నికల్లో ప్రభావం చూపుతారనుకోవడం అత్యాశే అవుతుంది. ఏపీలో బీజేపీ, టీడీపీ పొత్తుతో ఇమిడిన తర్వాత రాజకీయాలు స్పష్టంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే బీజేపీకి సహజ సిద్ధంగా ఉన్న అగ్రవర్ణాల నుంచి మద్దతు లభించి తెలుగుదేశం, జనసేన కూటమికి వచ్చే ఎన్నికల్లో పరిస్థితులు లాభదాయకంగా మారతాయన్న వర్షనుంది.
అదే సమయంలో జగన్ ఓటు బేస్ అయిన ఎస్సీ మైనారిటీ ఓట్లలో చీలిక తెచ్చి జగన్మోహన్ రెడ్డికి నష్టం కలిగిస్తుందా అన్నది తేలాలి. అయితే షర్మిలను ఆదరించి కాంగ్రెస్ పార్టీని అక్కున చేర్చుకోవాలని ఏపీలో ఉన్న ఎస్సీలు గాని ముస్లింలు గాని ఏ మేరకు భావిస్తారు అన్నది చూడాలి. ఎందుకంటే తెలంగాణలో గత ఎన్నికల్లో మైనారిటీలు 2 వర్గాలుగా విడిపోయి ఓట్లు వేశారు. ఒక వర్గం మైనారిటీ సంఘాలు తెలంగాణలో కొన్ని సీట్లలో బీఆర్ఎస్ పార్టీ, కొన్ని సీట్లలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని పిలుపునిచ్చాయి. ఇప్పుడు అవి ఏ విధంగా వ్యవహరిస్తాయి అన్నది చూడాలి.